ఏడాది కాలంగా భారత్ను ఊపేస్తున్న ఒకే దేశం ఒకే ఎన్నిక అంశం మరోసారి తెర మీదకొచ్చింది. మోదీ హయాంలోని వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానం అమల్లోకి వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. స్వాతంత్ర దినోత్సవం నాడు ఎర్రకోట వేదికగా ప్రధాని జమిలీ ఎన్నికలను ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ఏటా ఎక్కడో అక్కడ జరుగుతున్న ఎన్నికలు దేశ పురోగతిపై ప్రభావం చూపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి పరిష్కారం జమిలీ ఎన్నికలేనని నొక్కి చెప్పారు. ఈ దిశగా అన్ని రాష్ట్రాల ముందుకు రావాలని పిలుపునిచ్చారు మోదీ. ఇప్పటికే ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం అమలు చేయడం కోసం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన ఓ కమిటీ కూడా ఏర్పాటు చేసింది కేంద్రం. ఈ కమిటీ ప్యానెల్ మొదటి దశగా లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని సిఫార్సు చేసింది. వాటి తర్వాత 100 రోజుల వ్యవధితో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని పేర్కొంది. ఈ కమిటీ త్వరలోనే లా కమిషన్కు కూడా సిఫారసు చేసే అవకాశం ఉన్నట్లు బీజేపీ సంబంధిత వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఏకకాల ఎన్నికలతో ఖర్చులు తగ్గుతాయని, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు భారం తగ్గుతుందంటున్నాయి ఎన్డీఏ వర్గాలు. అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలు తీసుకోకుండా, కొత్త ప్రాజెక్టులను ప్రారంభించకుండా జమిలీ ఎన్నికలు అడ్డుకుంటాయని వాదిస్తున్నాయి. అయితే ఈ విధానాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్రాల్లో స్థానిక సమస్యలపై ఫోకస్ తగ్గుతుందని ఆరోపిస్తున్నాయి.